వేసవి కాలంలో ఏ ఏ సమయంలో బయటికి వెళ్ళకూడదు, ఎవరికి ప్రమాదం ముప్పు ఎక్కువగా ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వడగాలుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరం. వడదెబ్బ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకరం కావచ్చు. అధిక వేడి కారణం వల్ల ఆరోగ్యం కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండటమే శ్రేయస్ అని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల వడదెబ్బకి కారణమయ్యే తలెత్తే అనారోగ్య పరిస్థితుల నుంచి రక్షించుకోవచ్చు. వేడి వాతావరణ పరిస్థితులు శరీరం అంతా ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం అలసిపోయింది, దాంతో పాటు నీరసంగా అనిపిస్తుంది. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి అనుకుంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయం నివారించి ప్రయత్నం చేయండి. సాధారణంగా మధ్యాహ్నం సమయంలో సూర్యుడు అధికంగా ఉన్నప్పుడు తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే తేలికపాటుగా వదులుగా ఉండే దుస్తులు ధరించండి. సూర్యుడి నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి టోపు మరియు సన్ గ్లాసెస్ ఉండేలా చూసుకోండి. అలాగే నీరు ఎక్కువగా సేవించండి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బయటికి వెళ్లాల్సి వస్తే ముఖ్యంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటికి వెళ్ళవద్దు. అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉండి చికిత్స పొందుతున్న వారైతే బయట ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్వస్తిగా అనిపించినా, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలు ఉంటే వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. చిన్నపిల్లలు మరియు వృద్ధులు వేడి గాలుల వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది. చిన్నపిల్లలు, పెద్దలు వేడి వాతావరణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులకు వేడి ఉష్ణోగ్రత వల్ల సంబంధించిన అనారోగ్యాలు ప్రమాదకరం అని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయట వేడిగా ఉన్నప్పుడు వృద్ధులు ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటుంటే మంచిది. ఎందుకంటే వృద్ధులు బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థలు కలిగి ఉంటారు. వారు వేడి అలసట మరియు హీట్ స్ట్రోక్ వంటి వాటి వల్ల ఎక్కువగా ఇబ్బందికి లోనయ్యే అవకాశం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.